హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నార్సింగ్, గండిపేట ఏమన్నా డెవలప్మెంట్ ఆగిందా మధ్యలో? ఆగదు కదా. ఒకసారి జనాలు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్చున్నప్పుడు, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ల్యాండ్ ఏరియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ పెరుగుతుంది. ఇది అన్ని సిటీస్లో చేస్తున్నాం మనం, హైదరాబాద్ అనే కాదు, టాప్ 10-15 సిటీస్లో కూడా ఇది జరుగుతుంది. వరల్డ్లో కూడా బెస్ట్ సిటీస్లో జరుగుతుంది. సో హైదరాబాద్ ఇండియాలో మీరు వద్దన్నా కాదన్నా బెస్ట్ సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెదర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ క్యాపిటల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ కూడా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్, తెలంగాణలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళు అంతా రియల్ ఎస్టేట్ సెంట్రిక్ పొలిటీషియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ వాల్యూస్ పెంచుకోవడానికి ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వ్యక్తి. ముఖ్యమంత్రి ఏంది, టాప్ 5 మినిస్టర్స్ అంతా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళ కోసమైనా, వాళ్ళ పాలసీస్ కోసమైనా ఈ సిటీని గ్రో చేయకుండా తప్పదు. వాళ్ళు అలా చేయకపోతే వాళ్ళ మనుగడ జరగదు. వాళ్ళు రేపు అంటే సిటీని గ్రో చేయకపోతే వాళ్ళు కూడా. సార్ అడుగులు తడబడుతున్నాయి. నాకు విచిత్ర కామెడీ ఏంటంటే సార్, రియల్ ఎస్టేట్ అంతా ఫ్రీజ్ అయిందని చిన్న పిల్లలనే చెప్తాడు. మనకి అసలు ఆర్థిక నాలెడ్జ్ అని కూడా చెప్తాడు. అలాంటిది రాయదుర్గంలో 237 కోట్ల ఎకరం ధర పలుకుతుంది అంటే, వా ఏం భూమి ఉంది అసలు హైదరాబాద్లో అని ఎవరైనా నమ్ముతారా సార్? ఇది కామెడీ కాదా? ఇది నమ్మడం కాదు అసలు. ఇలాంటివి మనం చూడొద్దండి. ఇప్పుడు ఐపీఎల్లో మీరు హైయెస్ట్ బిడ్, ఐపీఎల్ ప్లేయర్లో హైయెస్ట్ బిడ్ కొన్న ప్లేయర్ ఆడతాడని గ్యారంటీ ఉందా? ఒక మ్యాచ్ లో ఆడకపోతే ఆయన వాల్యూ తీసేయగలమా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా అంతే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో రాయదుర్గం అనే ప్లేస్ ఇట్స్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి, ఒక వాల్యూ ఉంది, ఇక్కడ ఒక రెంటల్ వాల్యూ వస్తుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అందు గురించి బిజినెస్లు కూడా ఎవరైతే కొన్నారో, ప్రెస్టీజ్ నేషనల్ లెవెల్లో 1 ఆఫ్ ద టాప్ 3 బిల్డర్స్ ఇన్ ఇండియా వాళ్ళు కొన్నారు, తర్వాత లోకల్ బిల్డర్ కొన్నారు. వీళ్ళకి కూడా ఒక లెక్కలు ఉంటాయి. కొన్ని కంపెనీలు ప్రాఫిట్ లేకుండా కూడా కొన్ని కొంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళకి ఆ బ్రాండ్ బిల్డ్ అవుతుంది. ఆ బ్రాండ్ బిల్డ్ అవ్వడం వల్ల నేషనల్ లెవెల్లో వాళ్ళకి పేరు రావచ్చు. లేదు స్టాక్ మార్కెట్లో వాళ్ళు లిస్ట్ అయి ఉంటే వాళ్ళకి వాల్యూస్ పెరగవచ్చు ఇలాంటి పర్చేజ్ల వల్ల. థర్డ్, ఒక ఐకానిక్ బిల్డింగ్ కడదాము మన కంపెనీ నుంచి, దానివల్ల మన ఫ్యూచర్లో మనకి ల్యాండ్ బ్యాంక్ రావచ్చు అనే ఉద్దేశంతో కూడా కొందరు చేస్తారు. ఇప్పుడు నియోపోలిస్లో చూసారు కదా, టాప్ బిల్డర్స్ కాకుండా 2-3 చిన్న బిల్డర్స్ కూడా 130-140 కోట్లకు కొని ఇవాళ వాళ్ళ బ్రాండ్ వాల్యూ పెంచుకున్నారు. చిన్న బిల్డర్స్. మీకు జిహెచ్ఆర్ అని ఒక కంపెనీ ఉంది, తర్వాత యూలా గ్లోబస్ అనే కంపెనీ ఉంది. వీళ్ళు యాక్చువల్గా వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో కూడా అన్ని సమీకరించుకొని కొన్నారు. ఇవాళ ఏమైంది, వాళ్ళు స్టేట్ లెవెల్ బ్రాండ్ అయిపోయినారు. దీని మీద కూడా ఒక రూమర్ ఉంది సార్, చెప్పండి. అంటే నాకు తెలిసింది ఏంటంటే, మొన్ననే ఇప్పుడు ఈ బిడ్డింగ్ లో పాల్గొంటారు కదా మీరు అన్నట్టు, ఈ చిన్న చిన్న వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే, దాంట్లో ఒక క్లాస్ ఉందంట, కిందికి వెళ్తే ఉంటదంట, మీరు ఆక్షన్ పాడిన వెంటనే లోన్కి వెళ్ళొచ్చు అని. అంటే మీ దగ్గర డబ్బులు లేకుండా ఇప్పుడు మీరు కూడా, నేను కూడా ఆక్షన్ లో పాల్గొనవచ్చు యాక్చువల్గా. మనం హైయెస్ట్ బిడ్ వాడుకొని వెంటనే మీకు ఎవరైనా బ్యాంకర్ సపోర్ట్ ఉంటే మాత్రం వెంటనే మీకు. అవునండి, ఇప్పుడు ఆక్షన్ లో మీరు విన్ అయితే 10 బ్యాంకులు లైన్ కట్టారు ఆఫీస్ కి, కంపెనీలకి. మేము ఫండ్ చేస్తాం ల్యాండ్ రాకముందే మేము 500 crores ఇస్తామని రీసెంట్ గా డేట్స్ తీసుకున్నట్టుంది. మొన్న థర్డ్ ఫేజ్ లో కొన్న కంపెనీకి ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వచ్చేసి 200 crores ఫండింగ్ ఇస్తాం, విత్ ఇన్ 10 days లో మాకు 2 acres మాకు ఇచ్చేయండి అన్నారు. సో అందు గురించే చిన్న బిల్డర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. సో విచ్ ఇస్ ఎ గుడ్. అంటే ఇవాళ ఓన్లీ పెద్ద బిల్డర్స్ మాత్రమే ఈ పెద్ద డీల్స్ చేయగలరు అనకుండా, ఈవెన్ మిడ్ సైజ్ కంపెనీలు, చిన్న కంపెనీలు రేపు మనమైన ఒక గ్రూప్ ఫామ్ అయ్యి, ఒక 100-200 మెంబర్స్ గ్రూప్ ఫామ్ అయ్యి మనము గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ లో కూడా కొనే ఆస్కారం గవర్నమెంట్ ఇచ్చింది. ఇక్కడ మీరు 5 crores కడితే చాలు, మీరు బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేస్తే మీరు కొనుక్కుంటే బ్యాంక్స్ ఆర్ రెడీ టు ఫండ్. బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అట్లాగే చాలా మంది గ్రూప్స్ ఫామ్ అయ్యి గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తున్నారు. ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది గ్రూప్స్ ఫామ్ అయ్యి కంపెనీ ఫామ్ చేసుకొని ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ద వే బిజినెస్ ఈజ్ డన్ అంతా మారిపోయిందండి. దీని అన్నిటికీ కారణం రెరా. రెరా మీద ఎంతమంది తిట్టినా, ఇంకా యాక్టివ్గా లేకున్నా, రెరా రావడం అనేది ఇన్వెస్టర్స్లో, బ్యాంకర్స్లో, ఎండ్ యూజర్స్లో ప్రతి ఒక్కరికి
ఎన్బిఎఫ్సిలు అయినా ఏవైనా ఇవాళ ఒక ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగింది. అంటే మీరు ఒక 2,000 గజాల ల్యాండ్ తీసుకొని మీరు రెరా తెచ్చుకుంటే బ్యాంక్ ఈజ్ రెడీ టు ఫండ్ అట్ 7%, 8% ఇంట్రెస్ట్ రేట్. కానీ మార్కెట్లో ఇంకొకటి నడుస్తుంది, ఎంత ఒక స్పెక్యులేటివ్ బబుల్ మాత్రమే ఇది. ఇట్లాంటి హై వాల్యూ డీల్స్ అన్ని కూడా పేపర్ మీద జరుగుతాయి కానీ రియాలిటీలో రావు అంటారు. అది రాంగ్. హైదరాబాద్ వరకు అయితే మీరు నియోపోలిస్ లో phase 1, phase 2, phase 3లో పెద్ద నంబర్స్ లో ఆక్షన్ అయినాయి. అందరు బిల్డర్లు డబ్బులు కట్టారు ఎక్సెప్ట్ ఒక బిల్డర్ తప్ప. మిగతా అందరు కట్టారు, అందరు ప్రాజెక్ట్స్ కూడా కడుతున్నారు, మంచి స్టేటస్ లో ప్రాజెక్ట్స్ అయినాయి. మొన్న కొల్లూరులో అయినాయి కూడా ట్రాన్సాక్షన్ అయిపోయింది. అంతకుముందు రాయదుర్గంలో కొన్న కంపెనీ కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది కూడా, ఆల్రెడీ ఎక్స్కవేషన్ వర్క్ అవుతుంది. ఇప్పటి వరకు అలాంటి సిచ్యువేషన్ ఏం కాలేదు ఎక్సెప్ట్ ఒక నియోపోలిస్ phase 3లో ఒక కంపెనీ కొంచెం తడబడింది, వాళ్ళు ఫండ్స్ గ్యాదర్ చేయలేకపోయారు. అదర్వైజ్ మిగతా అన్ని కంపెనీలు కూడా డబ్బులు కట్టేశారు, అన్ని ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అయినాయి. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి పర్మిషన్స్ ఆన్ టైంలో 4 to 5 monthsలో పర్మిషన్స్ కూడా ఇచ్చింది. అలాంటి సిచ్యువేషన్ ఇంకా హైదరాబాద్లో ఇప్పటిదాకా రాలేదు, గవర్నమెంట్ ఆక్షన్స్లో జరిగినాయి. కానీ రాయదుర్గం వరకే మాత్రము ఇంత ఎక్కువ అమౌంట్లో కొనడం అనేది, మీరు ఈరోజు 250 అంటున్నారు, ఎగ్జాక్ట్ మీరు 2 years 3 yearsలో ఇదే 300 to 500 crores వెళ్ళొచ్చు. మనం బతుకున్నప్పుడు 1000 crores కూడా ఈ ఏరియాలో చూస్తామనేది నేను గ్యారంటీగా చెప్తున్నా. డెఫినెట్ గా హైదరాబాద్ లో ఒక రోజు 1000 crores per acre ల్యాండ్ మీది ఏ రాయదుర్గంలో మీరు అమ్ముతారు, మీరు చూస్తారు కూడా. మీరే ఆక్షన్ లో పాల్గొంటారు, ఆశ్చర్యం లేదు. డెఫినెట్ గా అండి, ఇప్పుడు అదే కదా రెరా రావడం అనేది డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఓవరాల్ ఇండియాలో ఒక వరం అనుకోవచ్చు. ఇవాళ రెరా ఉందంటే ధైర్యంతో ప్రజలు ముందుకెళ్ళి కొంటున్నారు. రెరా కూడా స్ట్రిక్ట్ అవుతుంది రోజు రోజుకి. మీరు ఈ మధ్య చూసారు కదా, చాలా కంపెనీస్ కి ఫైన్స్ వేస్తున్నారు, వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఒకవేళ చేయలేకపోతే ఇంకో కంపెనీకి ఇచ్చే అధికారం కూడా రెరాకు ఉంది. ఆ రెరా రావడం అనేది డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ కి, హోమ్ ఓనర్స్ కి చాలా అడ్వాంటేజ్ అయిపోయింది. ఈవెన్ బిల్డర్స్ కూడా అడ్వాంటేజ్ అయిపోయింది. వాళ్ళు ప్రౌడ్ గా మాది రెరా అప్రూవ్డ్ ఇవాళ అమ్ముకుంటున్నామని ధైర్యంగా ఇక సామాన్యులు వెస్ట్కి వచ్చే పరిస్థితి లేనట్టుందిగా, అయిపోయిందిగా. ఇంకా అసలు సామాన్య సంగతి వదిలేయండి, అసలు హైదరాబాద్లో ఇల్లు కూడా చాలా కష్టంగా ఉంది. డెఫినెట్గా అండి, ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగింది, అవును, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, లేబర్ ఛార్జెస్ పెరిగినాయి, లైజనింగ్ ఛార్జెస్ పెరిగినాయి, ఇవన్నిటితో కలిపి బ్యూరోక్రటికల్ ఛార్జెస్ పెరిగినాయి. అంటే లంచము అని అనకుండా బ్యూరోక్రటికల్, మంచి మాట వాడారు. సో ఈ ప్రాసెస్లో ప్రైసెస్ అనేవి పెరిగిపోయినాయి. ఇంకా హైదరాబాద్ బిల్డర్స్ చాలా మంచోళ్ళు, అంటే ప్రాఫిట్ ఎక్కువ చూసుకోరు. 1000-2000 రూపీస్ పర్ SFT ప్రాఫిట్లోనే వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ 200 కోట్లకి 150 కోట్లకి వెళ్ళిన ల్యాండ్లు కూడా ఇవాళ 11,000కి 12,000కి పర్ SFT దొరుకుతున్నాయి. మీరు బెంగళూరు వెళ్ళండి, 50 కోట్లు పర్ ఎకర్, దానిలో 20,000 పర్ SFT అమ్ముతారు. బాంబేకి వెళ్తే 100 కోట్ల ల్యాండ్లో 45,000, 50,000 పర్ SFT అమ్ముతారు. ఢిల్లీలో మీరు చూసారు కదా, నిన్న రీసెంట్గా ఒక కంపెనీ 120 crores-కి 6,000 SFT ఫ్లాట్ అమ్మారు ఢిల్లీలో, గుర్గావ్లో. ఇంకా హైదరాబాద్లో 6,200 SFT మనకు 12 కోట్లకు దొరుకుతుంది. అంటే ఒక సైడ్ చూస్తే ప్రైస్ మిగతా సిటీస్తో కంపేర్ చేస్తే హైదరాబాద్లో ఇంకా తక్కువ. అందు గురించే మీరు చూడండి, నార్త్ ఇండియన్స్ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ప్రాజెక్ట్లో 20-30% బయట నార్త్ ఇండియన్స్ వచ్చి కొంటున్నారు, బయట స్టేట్స్ నుంచి వచ్చి. రీసెంట్గా ఇంకో ట్రెండ్ అయింది, బయట స్టేట్స్ మనకు సంబంధం లేని వాళ్ళు కూడా బయింగ్ చేస్తున్నారు.